ఏంటి ఇలా జరిగింది సేవలో అని దేవుడు మాట్లాడేవాడు కదా. ఆయన ఒకసారి వద్దు అంటే ఆ పని మనం చేయకూడదు. ఒకసారి ఆయన కాదు అనంటే మరలా మనం దాన్ని అడగకూడదు. అయితే ప్రేమైన వారలారా, ఈ బెర్షెబా ఊరియా భార్యగా ఉండిన బెర్షెబా అని వ్రాయబడింది ఇక్కడ. అయితే ప్రేమైన వారలారా, ఈ బెర్షెబా గురించి చరిత్ర గ్రంథాలు ఏమని తెలియజేస్తున్నాయంటే బహుశా ఈమె హిత్తీయురాలు అనేటువంటి జాతికి సంబంధించినటువంటి అన్య స్త్రీ అయి ఉండవచ్చు. హిత్తీయురాలు అంటే ఈ యెరూషలేములోకి వీరు ప్రవేశించడానికి వాగ్దాన దేశంలోకి వచ్చేటప్పుడు 7 రకాల జాతుల ప్రజలను దేవుడు వారిని పంపించేసి మీరు అక్కడ ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి, దీన్ని నేను మీకు వాగ్దానంగా ఇచ్చిన దేశం అన్నాడు కదా. ఆ దేశంలో నివాసం ఉన్నటువంటి ఈ జాతీయులు వీరందరూ కూడా ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఈ 4 అన్య స్త్రీలు దేవుని వంశావళిలో చేర్చబడ్డారు అనంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఏంటి అనంటే ఆ ప్రణాళిక యేసుక్రీస్తు వారి ద్వారా అన్యజనులు అన్య స్త్రీలు ఉన్నారనే ఉద్దేశము దేవునికి ఉంది. అంటే ఈ రక్షకుని యొక్క రక్షణ సువార్త అన్యులకు కూడా ఆయన అందించగలడు, అన్యులు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారనే దానికి రుజువు ఇది. ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినమున రక్షణ సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరికి ప్రకటించాలి? అన్యులకు ప్రకటించాలి. అయితే దేవుని యొక్క వంశావళిలో ఉన్నటువంటి ఈ అన్య 4 స్త్రీలు చేర్చబడ్డారంటే అనాది సంకల్పము చొప్పున దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ అన్యులను కూడా రక్షణలోకి నడిపించాలని ఆయన ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో వర్తమానంలోకి నేను వెళుతూ ఉన్నాను. ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. యేసుక్రీస్తు జనన విధమే ఎట్లనగా అనగా యేసుక్రీస్తు జన్మించిన విధానము చాలా పవిత్రంగా ఉంది. యేసుక్రీస్తు జన్మించిన విధానము చాలా పరిశుద్ధంగా ఉంది. యేసుక్రీస్తు జన్మించిన విధానము ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అని వ్రాస్తూ ఆయన్ని పరిచయం చేస్తున్నాడు. ఎలా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో దేవుడు చాలా స్పష్టంగా ఈ లేఖన భాగంలో మనకి వ్రాస్తూ ఉన్నాడు. ఆయన జనన విధం ఎట్లాగా. ప్రియమైన వారలారా, ఈ లోకములోకి వచ్చినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వారు ఒక తల్లి ఒక తండ్రి లేదా ఒక స్త్రీ ఒక పురుషుని సంయోగము ద్వారా లేదా వారిద్దరి కలయిక ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధము ద్వారా మాత్రమే 3వ ప్రాణి భూమి మీదకి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ చరిత్రలో గొప్ప గొప్ప వారందరూ కూడా వారికి తండ్రులు ఉన్నారండి. చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారికి కూడా తండ్రులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి శారీరపరమైనటువంటి తల్లి తండ్రి ఉన్నారు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ గర్భము ధరించడము వలన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. వారిద్దరికి ఏమైందండి, ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఒక చిన్న సంఘటన చూద్దాం. ఏంటంటే మనకి ఏ రీతి అనుభవం కానీ మనం కానీ ఎదుర్కొన్నామంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? సేమ్ యోసేపు కూడా అలాగే ఆ పరిస్థితుల్లోనే ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏంటంటే మరియా గర్భవతిగా ఉన్న విషయము యోసేపుకు తెలిసింది. వెంటనే యోసేపు ఆలోచన మొదలు పెట్టాడు. ఏమని ఆలోచన పెట్టాడండి యోసేపు? చదువుదాం, 19వ వచనం చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో యోసేపు ఎలాంటి వాడు అనంటే నీతిమంతుడు అని దేవుని యొక్క
లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. నీతిమంతుడు ఎలాంటి పనులు చేస్తాడంటే, నీతిమంతుడు ఏ పని చేసినా కానీ అందులో నీతి ఉంటుంది. నీతిమంతుడు ఏం మాట్లాడినా అందులో నీతి ఉంటుంది. నీతిమంతుడు తన జీవితంలో ఏం చేసినా అందులో నీతిని మాత్రమే ప్రదర్శిస్తాడు. ఇప్పుడు తనకు కాబోయేటువంటి మరియా గర్భవతిగా ఉందని తెలుసుకున్నాడు. వెంటనే గొడవకి వెళ్ళాడా? వెళ్ళలేదు. వెంటనే స్నేహితులకు చెప్పాడా? మీకు ఒక విషయం ఏంటంటే, యూదుల సంప్రదాయం ప్రకారంగా ప్రదానం చేయబడిన తర్వాత దాన్ని చట్టబద్ధం చేస్తారు. ఎలా చట్టబద్ధం చేస్తారంటే, వివాహముతో సమానంగా చూస్తారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క 14 తరాలు మీకు తెలియపరిచాను కదా. వీరు బబులోనులో చెరలో ఉన్నారు కదా. బబులోనీయులు ఎలాంటి దేవతను పూజించేవారంటే, వారు గ్రీకు దేవతను పూజించేవారు. వారికి ఆ గ్రీకు దేవుళ్ళు దేవతల గురించి వారికి ఒక పురాణ గాథలు కథలు ఉండేవి. ఆ కథల్లో ఎలా ఉండేవంటే, ఆ కథల్లో దేవుళ్ళంట అప్పుడప్పుడు దిగి వచ్చి భూమి మీదకి నరుల స్త్రీలతోటి వారు వ్యభిచారము చేయడం వలన వారికి సంతానం కలుగుతుంది అనేటువంటి నానుడు కాలం. అది ఏంటి? దేవుళ్ళే మానవులతో పాపం చేయడానికి దిగి వచ్చినటువంటి పురాణాలు వాళ్ళవి. గ్రీకు తత్వంలో వ్రాయబడినది ఇది. గ్రీకు శాస్త్రాలు లేదా ఆ పురాణాల్లో లిఖించినటువంటి గాథలు ఇవన్నీ కూడా. ఒకవేళ యోసేపు కూడా అటువంటిది తెలిసి అనుమానం వచ్చుంటది యోసేపుకి. ఏమో చెప్పలేం కదా. అందుకని యోసేపు నీతిమంతుడై ఉండెను. అందుకే యోసేపు ఏమన్నాడు? స్నేహితులతో పంచుకోలేదు, బంధువులతో పంచుకోలేదు, తల్లిదండ్రులతో పంచుకోలేదు. ఆమెను రహస్యముగా విడనాడదలిచాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రధానం ఎలాంటిది? వారిద్దరికి జరిగినటువంటి ప్రధానము చట్టబద్ధమైనది కాబట్టి చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలా. దానికి కూడా వెళ్ళాలా యోసేపు. తన మనస్సులో అనుకుంటున్నాడు యోసేపు. ఏమనుకున్నాడు? మరియను విడనాడదలచి యుండెను. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మీకు నేను ఒక చిన్న మరియ గురించి, యోసేపు గురించి మీకు ఒక చిన్న విషయాన్ని నేను తెలియపరచబోతున్నాను. మరియా అనే పేరుకు అర్థము 7 మంది మరియలు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో. ఎంతమంది ఉన్నారమ్మా? మీరు చెప్పేశారు కదా సార్ ఆన్సర్ 7 అని. 7 మంది మరియలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 7 మంది మరియల్లో ప్రత్యేకమైన మరియా, ఈమె క్రీస్తు తల్లి. అయితే ఈమె చాలా ప్రత్యేకత కలిగినటువంటి స్త్రీ. 7 మంది మరియలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. 4 యోసేపులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే ఈ 4 యోసేపులు కాదు కానీ ఈ యోసేపు చాలా పవిత్రమైన వాడు. ఈ యోసేపుకి క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యోసేపు ఎలాంటి వాడు అంటే రాచరికములో నుంచి వచ్చిన వాడు. ఎలాంటి వాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు. ఏమని మాట్లాడుతుంది దూత? చూడండి ప్రియమైన వారలారా, 20వ వచనాన్ని చదువుదాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు. ఇప్పుడు ఎవరండి? రాజు కదా. యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు. అబ్రహాము ఎవరు? ఎవరండి అబ్రహాము? దావీదు కుమారుడా? అబ్రహాము ఎవరు? దేవుని కుమారుడు అబ్రహాము. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, దావీదు కుమారుడు అయిన యోసేపు, దావీదులో ఉన్న నీతి నీలో ఉంది. దావీదు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నన్ను పంపించాడని గబ్రియేలు దూత వచ్చింది. వచ్చి ఏమని చెప్తుంది? నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు. ఎందుకనంటే జరిగిన కార్యము దేవుని వలన జరిగిన కార్యము. దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఆమె ఈ భూమి మీదకి రక్షకుణ్ణి ఉద్భవింప చేయాలి అని దేవుని యొక్క సంకల్పం అయినది. ఆమెను నువ్వు విడిచిపెట్టకూడదు, ఆమెను నువ్వు చేర్చుకోవాలి. ఎందుకు అనంటే 300 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములో దాదాపుగా 300 ప్రవచనాలు మరియా యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చే సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని యోసేపు నువ్వు విడిచిపెట్టద్దు అని దేవుని యొక్క దూత ద్వారా దేవుడు సందేశాన్ని పంపించాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, మరియా అనగా ఏంటంటే, మరియా పేరుకు అర్థం ఏంటి? చేదు. మరియా అనే పేరుకు అర్థం చేదు లేదా తిరుగుబాటు. ప్రియమైన వారలారా, పాత నిబంధన గ్రంథంలో మిరియాం ఉంది కదా. మిరియాం తెలుసు కదా మనకి. కొత్త నిబంధనలోకి వచ్చేలకే ఆ పేరు ఏమైంది? మరియగా మార్చబడింది. మిరియామే మరియా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పేరుకు అర్థము తిరుగుబాటు చేయనది. యోసేపు అనగా
ఏంటి? అభివృద్ధి నొందుట. యోసేపు అనే పేరుకు అర్థము అభివృద్ధి నొందుట, లేదా ఫలించుట, లేదా కూడబెట్టుట. దీని అర్థము ప్రియమైన వాళ్ళారా జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపులో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆమెను రహస్యముగా విడనాడాలని యోసేపు అనుకున్నాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని దేవుడు ఛేదించి యోసేపు దగ్గరకు వచ్చాడు. ఏం లేదయా, నువ్వు రహస్యంగా విడనాడదలుచుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఏంటంటే మరియా ఈ రీతిగా గర్భము ధరించిందంటే పరిశుద్ధాత్మ దేవుడనైన నేను ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ పాప లోకానికి నేను వాగ్దానము చేశాను. ఏమని వాగ్దానము చేశానంటే, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉండగా మిమ్మల్ని నేను క్రీస్తుతో కూడా బ్రతికించబోతున్నాను. ఆ క్రీస్తు ఎలాంటి వాడంటే పాపమెరుగుడు, ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి వాడంటే సత్యమునకు సాక్షి. ఇప్పుడు ఆ సాక్షిని నేను పంపించబోతున్నాను ఈ భూమి మీదకి. ఆ సాక్షిని నేను పంపించబోతున్నానని చాలా క్లియర్గా మాట్లాడింది. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక యోసేపును మనం చూసాం కదా. ఆ యోసేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు కలల ద్వారా మాట్లాడాడు కదా. ఈ యోసేపుతో కూడా దేవుడు దూతతో కలల ద్వారా మాట్లాడినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ప్రేమల వల్లరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీతిమంతులతో దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతులు సందేహించినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, తన దూతల ద్వారా, కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. యోసేపులో 3 గుణాలు ఉన్నాయండి. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. అయితే ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, యోసేపులో ఎలాంటి గుణాలు ఉన్నాయంటే 3 గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ గుణాలంటే, మొదటిది నీతిమంతుడని వాక్యము క్లియర్ గా వ్రాసింది. రెండవది దూత వర్తమానం అందించింది కదా, నువ్వు భయపడద్దు, నీ భార్యను చేర్చుకో, అవమానం ఉండదు, ఈ లోకానికి రక్షకుడు ఆమె గర్భములో నుంచి రాబోతున్నాడని దేవుడు ప్రకటించిన తర్వాత దేవుని మాటకు లోబడ్డాడు. యోసేపు దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటి? లోబడేటువంటి గుణం ఉంది. యోసేపుకి అప్పుడు వరకు వ్యతిరేక భావం ఉంది మరియ మీద. అప్పుడు వరకు మరియని అవమానంగా చూశాడు, అనుమానంగా చూశాడు. కాబట్టి యోసేపు దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే ఏమయ్యాడు? లోబడ్డాడు. చెప్పలా వేరేగా ఏమనుకున్నాడు? ఓకే ప్రభువా, నా భార్యను చేర్చుకుంటానన్నాడు. మాట అన్నాడా? మాట మీదే ఉన్నాడా? మాట ప్రకారంగా వెళ్ళి మరీను తిరిగి చేర్చుకున్నాడా? చేర్చుకున్నాడండి. నీతిమంతునికి ఏముంటది? లోబడే తత్వం ఉంటది. నీతిమంతునికి లోబడే తత్వం ఉంటది. ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపులో ఇంకొక కోణము కూడా ఉంది. ఏంటంటే యోసేపు విధేయత చూపించే గుణం ఉందంట. యోసేపులో ఏముందండి? విధేయత. ఇస్సాకులో కూడా ఈ గుణాన్ని మనం చూడగలము. ఇస్సాకు అభివృద్ధి పొందాడు అంటే కారణం ఏంటంటే కేవలము విధేయత. యోసేపులో 3 గుణాలు మనం చూసాం. మొదటిది నీతిమంతుడు, రెండవది లోబడే తత్వము, మూడవది విధేయత. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, యోసేపు వచ్చినటువంటి ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టాడు. యోసేపులో ఉన్నటువంటి సందేహాలన్నీ ప్రక్కన పెట్టాడు. దేవుని యొక్క దూత ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క సందేశాన్ని స్వీకరించాడు. ఈ దినమున వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో మన తప్పులు దేవుడు ఎత్తి చూపించినప్పుడు మనలో ఎంతమంది మీ లోబడగలుగుతూ ఉన్నాం? ఎంతమంది మీ లోబడగలుగుతున్నాం? ఎంతమంది మీ వాక్యానికి విధేయత చూపించగలుగుతున్నాం? ఎంతమంది మీ దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నాం? యోసేపు అయితే దేవుని మాటకు విధేయత చూపించాడండి. యోసేపు ఎవరో తెలుసా? నీలాగా నాలాగా సాదా సీదా వ్యక్తి కాదు. యోసేపు దావీదు కుమారుడు. యోసేపు దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడద్దు. ఎందుకంటే నీ సందేహాలు ప్రక్కన పెట్టు. ఆమెని పరిశుద్ధాత్మ దర్శించింది. ఈ లోకానికి 300 ప్రవచనాలు నేను పంపించాను కదా, ఆ ప్రవచనము బయటికి రాబోతుంది. నీ అనుమానాన్ని ప్రక్కన పెట్టు. నువ్వు అనుమానముతో ఉంటే ఆ ప్రవచనం బయటికి రావడానికి వీలు లేదు. కాబట్టి నీ అనుమానాన్ని ప్రక్కన పెట్టి నువ్వు లోబడు, విధేయత చూపించు. ఈ లోకానికి రక్షకుని నీ ద్వారా నేను అందించబోతూ ఉన్నాను. నీలో సందేహం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు రాకుమారుడివి, రాజవంశానికి చెందిన వాడివి. నీలో అనుమానం ఉండడానికి వీలు లేదు. దేవుడు మానవునిలో ఉన్నటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ తీర్చగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ నీలో ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినా,
లేదా నీ జీవితంలో ఏదైనా ఒక సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నా కానీ నువ్వు కానీ దేవునితో నీతిమంతుడుగా నడవగలిగితే, నీలో నీతి ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీలో యథార్థత ఉంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన స్పందించే దేవుడు, ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన చాలా ప్రత్యేకమైన జననం, ఆయనది ప్రత్యేకంగా పుట్టాడు, ఆయన ప్రత్యేకంగా నివాసం ఉన్నాడు, ఆయన ప్రత్యేకంగా జీవించాడు, ఆయన ప్రత్యేకంగా మరణించాడు, ఆయన ప్రత్యేకంగా పునరుత్థానుడయ్యాడు, ఆయన ప్రత్యేకంగా తిరిగి రాబోతున్నాడు రేపటి దినమున. ఇప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? క్రైస్తవ సంఘములో ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా నువ్వు లోకానికి ప్రత్యేకంగా జీవించాలి, నువ్వు నీతిమంతుడిగా జీవించాలి, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి, నువ్వు విధేయత కలిగి జీవించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు ఆ రక్షకుణ్ణి కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రక్షకుణ్ణి కలిగి జీవిస్తూ ఉంటే నీలో విధేయత ఉంటుంది. ఆ రక్షకుణ్ణి కలిగి జీవిస్తూ ఉంటే నీలో నీతి ఉంటుంది. ఆయన పేరు ఏంటో తెలుసా? యోసేపుని ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? నీతిమంతుడు అన్నాడు. నీతికి రాజు ఎవరు? నీతిమంతు కడుపున ఎవరు పుట్టారండి? నీతికి రాజు పుట్టాడట. ఆయన పేరు యేసుక్రీస్తు అంట. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, నీతి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఒక నీతిమంతు కడుపున నీతి రాజు బయటకు వచ్చాడండి. ఈరోజు ఆ నీతిమంతుడి కడుపున పుట్టినటువంటి నీతి రాజును నువ్వు రక్షకుడుగా అంగీకరించి కూడా నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీతిగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా? నీ మాటలు ఎలా పవిత్రంగా ఉన్నాయి? నీ మాటలు ఎలా పరిశుద్ధంగా ఉండాలి? నీ జీవితం ఎలా పవిత్రంగా ఉండాలి? ఆలోచిస్తున్నావా ఒకసారి? క్రైస్తవ జీవితం అంటే చర్చికి వెళ్ళి ఆరాధించుకొని వెళ్ళిపోవడం కాదు. మనం ప్రీ క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ఆ దినమున మనము చక్కగా ఆనందించేసి కేకులు స్వీట్స్ పంచుకొని వెళ్ళిపోవడం కాదండి. ఎలాంటి జీవితం మనం జీవించాలి? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను నేను. ఎందుకు? మానవుడు తరతరాల నుంచి, అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు జనన విధము చూసాము. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, మానవుడు తరతరాల నుంచి తన పాపములోనే కూరుకుపోతున్నాడు. చేసిన పాపాన్ని తిరిగి మరలా చేస్తూ ఉన్నాడు. చేసిన పాపానికి పరిహారము చెల్లిస్తున్నాడు, తిరిగి ఆ పాపములోనే మరలా పడిపోతున్నాడు. దేవుని దగ్గరకు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇక చేయనంటున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. ఒక అర్పణ చెల్లిస్తున్నాడు, మళ్ళా పడిపోతున్నాడు. మానవుడు తిరిగి అదే పాపము తన జీవితంలో రిపీట్ అవుతూ వస్తుంది, రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాడు మానవుడు. దేవుడు ఆలోచించాడు, పాపము చేసే మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోలేడు. పాపము చేసే మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేడు. పాపములో ఉన్న మానవుడు పరిశుద్ధుడైన దేవుని ఆరాధించలేడు. పాపములో ఉన్న మానవుడు దేవుని సన్నిధిలో కనబడలేడు. ఇప్పుడు మానవుడు పాపిగా అక్కడ ఆగిపోయాడు, పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నాడు. మధ్యలో అగాధం ఉంది, మధ్యలో ఏముంది? చీకటి ఉంది. ఇప్పుడు మానవుని చేరుకోవాలంటే ఈ చీకటిని దాటి మానవుడు రాలేడు. ఈ చీకటి గుండా మానవుడు ప్రయాణం చేసి ఈ వెలుగులోకి రాలేడు. ఎందుకనంటే ఆయన ఎలాంటి శక్తిమంత దేవుడో రాబోయే దినాల్లో మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మోషేతో అంటాడు కదా, నా వెనక భాగాన్ని మాత్రమే నువ్వు చూస్తావు, నా చెయ్యి అడ్డం పెడితే అది కూడా. కాబట్టి ఇప్పుడు పాపములో ఉన్న మానవుడు దేవుని ఎలా చూడగలడు? అంత పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుని ఆజ్ఞలు గైకొని ధర్మశాస్త్రాన్ని రాసి 10 ఆజ్ఞలు రాసి దేవునితో 40 దినాలు ముఖాముఖిగా గడిపిన మోషేకే దేవుణ్ణి చూసేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందండి అవకాశం? ఎంత పవిత్రంగా జీవించాడు మోషే. 40 దినాలండి దేవుని సమక్షంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, మోషే నోట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభువా ఒక్కసారి మిమ్మల్ని చూస్తానయ్యా అన్నాడు మోషే. ఏమన్నాడు? మీ స్వరాన్ని అయితే విన్నానయ్యా, ఒక్కసారి చూస్తానయ్యా అని అన్నాడు. మోషే, నన్ను చూస్తే నువ్వు ఏమైపోతావు? చచ్చిపోతావు మోషే. ఎందుకంటే నువ్వు పాపములో పుట్టినవాడవు, పాపముతో పుట్టినవాడవు. పాపములో ఉన్నవాడు అనలా మోషేతోటి. ఏమన్నాడు? పాపముతో పుట్టినవాడవు.
మనిషి పాపి, జన్మ పాపి అని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలా మంది ఏమంటారంటే, ఈ పాస్టర్లు మాట్లాడితే అందరినీ పాపులు 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 అంటారు. వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, మానవుడు జన్మ పాపి. ఈ మానవుడు ఎన్నటికీ దేవుణ్ణి చేరుకోలేడు. దేవుడే ఆలోచించాడు మానవుడి కొరకు. ఏం ఆలోచించాడంటే, అయ్యో నేను చూడుము నా అరచేతులలో నిన్ను చెప్పుకున్నాను అన్నాడు కదా దేవుడు. ఈ అరచేతుల్లో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని రియల్గా చూడాలి. ఇప్పుడు ఆ రియల్గా చూడాలి అని అంటే ఆ చేతిలో ఉన్నటువంటి ఈ బింబాన్ని చూడాలి రియల్గా. అంటే దేవుడే మానవుడిని చూడగలడు, కానీ మానవుడు దేవుణ్ణి చూడలేడు. అందుకని ఆయన ఏం చేశాడండి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని, అనగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, వీరు ముగ్గురు వేరు వేరా కాదు. ఆయన ఒకడే కుమారుడుగా మరియ గర్భములోకొచ్చి మానవుడుగా జన్మించి, ఏ మానవుడైతే పాపాలను జయించలేకపోతున్నారో, ఏ పాపాల నుంచి మానవులు బయటపడలేకపోతున్నారో, ఈ శరీరాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాలన్నీ కూడా జయించి జయ జీవితాన్ని మానవుని జీవితంలో ఇచ్చి, ఇలా మీరు జయించాలి, ఇలా జయిస్తే ఇప్పుడు నీకు నాకు మధ్యలో అడ్డుకోవడలేదు, నువ్వు ప్రార్థన చేస్తే నేను దిగి వచ్చేస్తా. మానవుని మధ్య దేవుని మధ్య ఉన్నటువంటి ఆ చీకటిని చీల్చుకుంటూ దేవుడు వెలుగు రూపంలో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు మానవునికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది, మానవునికి దేవునికి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు చీకటి లేదు. చీకటి ఏమైపోయింది? వెలుగైపోయింది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ఆ వెలుగు వైపు నువ్వు చూడగలిగితే, ఆ వెలుగును నువ్వు చూడగలిగితే దేవుణ్ణి చూస్తూనే ఉంటావు నిత్యము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మానవుణ్ణి దేవునితో సమాధానపరచడానికి, దేవునికి మానవునికి మధ్యలో అరమరికలు లేకుండా చేయడానికి, ఆ చీకటి తొలగించి ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోకి మనల్ని నడిపించినటువంటి వాణి గుణాతిశయములను ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రచురింపజేయాలి. అది క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడంటే ఎందుకు వచ్చాడండి? మన కేకులు కట్ చేసుకోవడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడండి? మన క్యారల్స్ తిరగడానికి వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు వారు మంచిదే, సంతోషంగా ఉండడం మంచిదే. ఆ సంతోషాన్ని ఈ లోకానికి ప్రచురించాలి. యేసుక్రీస్తు వారి సమాధానాన్ని ఈ లోకానికి నువ్వు ప్రచురించాలి. నీలో క్రిస్మస్ ఆనందం ఉంది కదా, వారిలో లేదు కదా. క్రిస్మస్ యొక్క అర్థము పరమార్థము మనం తెలియపరచాలి. అంతేగాని మన వరకే మనము మన బంధువుల్ని, మన స్నేహితుల్ని పిలుచుకొని మనం భోజనం చేసుకొని ఆనందించడం కాదు. అన్యులతో సహవాసం చేయాలి, అన్యులను ప్రభు వైపు నడిపించాలి. ఎందుకనంటే బైబిల్లో అన్యులకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? ప్రత్యేకమైన ప్రాధాన్యత. అనేకమైన అన్య జనాంగాన్ని తన యొక్క వంశావళిలో చేర్చాడు ఆయన. అనాది సంకల్పము చొప్పున వాళ్ళలో ఎవరున్నారండి? 4 స్త్రీలు ఉన్నారండి. ఆ 4 స్త్రీలు కూడా అన్యులే. ఆ 4 స్త్రీలకు కూడా దేవుడు ఏమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు రక్షణ ఎవరికి అందించబడాలి? అన్యులకు అందించబడాలి. ఇప్పుడు నువ్వెవరు? అన్యుడివా, క్రైస్తవుడివా? ఎవరు నువ్వు? ఇప్పుడు మీరందరూ ఎవరండి? ఇప్పుడు క్రైస్తవులకు. ఇప్పుడు నువ్వేం చేయాలి? రక్షణను ఇంట్లో దాచిపెట్టాలా? ఏం చేయాలి? అన్యులకు అందించాలి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా. ఈ మధ్య కొంచెం బుద్ధి లేని వాళ్ళు యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు, ఏటేటో మాట్లాడుతున్నారు, ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారు. ఇష్టప్రకారంగా యేసుక్రీస్తు ఎలా పుట్టాడంట, అలా పుట్టాడంట. వాడికి సమాధానం చెప్పాలంటే ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలా? ఎవరు రావాలి? ఆయన జనన విధమెట్లనగా చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆయన జననము గురించి, ఆయన జీవితము గురించి, ఆయన ప్రవర్తన గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుత్థానము గురించి, ఆయన ఆగమనము గురించి ఇంకా ఎక్కడా వ్రాయబడలేదు. కానీ ఏ వ్యక్తి గురించి వ్రాయబడలేదు. కానీ
ఒక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాత్రమే పుట్టుక నుంచి మరణం వరకు ఆయన జీవన విధానం మొత్తము వ్రాయబడింది. తిరిగి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్న సంగతి కూడా వ్రాయబడింది. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ చెప్తే ఎదుటి వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తాడా? అంగీకరించడా? అంగీకరించాల్సిందే. ఎందుకనంటే ఆయన జనన విధం ఎట్లనగా, ఇక్కడ రాయల దావీదు జనన విధం ఎట్లనగా, అబ్రహాము జనన విధం ఎట్లనగా, సంసోను జనన విధం ఎట్లనగా అలా రాయల. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆపాదించారు. చాలా పవిత్రుడు ఆయన, పరిశుద్ధుడు. ఒక పాపి పరిశుద్ధుని దగ్గరికి వస్తే పరిశుద్ధుడు మైలపడతాడా? పాపి మైలపడతాడా? మైలతో ఉన్నటువంటి పాపి పరిశుద్ధుని దగ్గరికి వస్తే ఆ పరిశుద్ధుని పట్టుకోగలిగితే, లేదా పరిశుద్ధుడు ఒక పాపిని పట్టుకుంటే ఈ పాపిలో ఉన్నటువంటి పాపం మొత్తం పోతుందా? పోదా? యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత అటువంటిదండి. అందుకే సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. సర్వమానవాళి కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. సర్వమానవాళి కొరకు మరణించాడు. సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని కార్చాడు. సర్వమానవాళి కొరకు ఆయన పునరుత్థానుడయ్యాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఎవరి కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు? ఎవరి కొరకు తిరిగి రాబోతున్నాడు? సర్వమానవాళి కొరక? ఎవరి కొరకు? ఈ రక్షణ కార్యాన్ని అంగీకరించిన వారి కొరకు, ఈ రక్షణ కార్యములో స్థిరపడిన వారి కొరకు, ఈ రక్షణ కార్యాన్ని అంగీకరించి అనుకరించిన వారి కొరకు, ఈ రక్షణలో చివరి వరకు సాక్షార్థముగా జీవించిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయనలో ఏ భేదము లేదు, ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయన చేయబోయే కార్యము, రక్షణ కార్యము సర్వమానవాళికి ప్రకటించబడింది. పరలోకము కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే సర్వమానవాళికి ఇవ్వాలని. ఎవరు వెళ్తారు రేపటి దినమున ఆగమనములో? ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడో తిరిగి మరలా అలా పరలోకానికి వెళ్ళాడు కదా. అంటాడు కదా, గలిలయ మనుషులారా, మనుష్య కుమారుడు ఎలా వెళ్తూ ఉన్నాడో దూత చెప్తుంది కదా. మరలా తిరిగి ఆ మనుష్య కుమారుడు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు ఆయన? ఎందుకు రాబోతున్నాడు? పరిశుద్ధులను తీసుకొని వెళ్ళడానికి. రక్షణ ఇచ్చాడు కదా. రక్షణను కలిగి జీవిస్తున్న వాడిని, నీతిమంతులుగా, దేవుని మాటకు లోబడేవారుగా, దేవుని మాటకు విధేయత చూపించేవారిని, రక్షణలో నిలబడిన వారిని, చివరి వరకు రక్షణలో నిలబడిన వారిని ఆయన వెంట పెట్టుకొని పోబోతున్నాడు. అక్కడ మధ్యాకాశంలో ఏంటండి? ప్రతిరోజు క్రిస్మస్సే. ఏంటి? ఆయన వచ్చి మనల్ని వెంట పెట్టుకొని వెళ్తే ప్రతిరోజు క్రిస్మస్సే. మనకి ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటాం మధ్యాకాశంలో? అమ్మా 7 ఏండ్లా? 1000 ఏండ్లు, 1000 సంవత్సరాలు మనం బ్రతకతామా? 1000 సంవత్సరాలు? 50 దాటితే అన్ని జబ్బులే. ఒక 10 సంవత్సరాలు మందులతో లాగుతాం 60 దాకా. 60 నుంచి ఇంకొక రవ్వ పవర్ఫుల్ మెడిసిన్ తోటి 70 దాకా ప్రభు చిత్తం అయితే లాగుతాం. లేకపోతే ఏమైంది? మనకెవరు విలువ కూడా ఈ ఇంట్లో ఒక మూల కూర్చోడా అంటారు. ఏంటి? మూలన కూర్చోము. ఇప్పుడే బన్ను పాప అంటుంది, అమ్మమ్మ నువ్వు ముసలిదాన్ని అయిపోయావు అమ్మమ్మ, వంగంగి నడుస్తున్నావు నువ్వు అంటుంది. ఇంకా రిటైర్డ్ కాలేదు అక్క. చూడండి ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో మీకు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలంటే ఆ రక్షణ చివరి వరకు నువ్వు కొనసాగించాలి. ఇప్పుడు రక్షణలో చివరి వరకు కొనసాగుతూ నువ్వేం చేయాలండి? పండగలు చేసుకుంటా, పబ్బాలు చేసుకుంటా మనము ఆనందించాలా? ఏం చేయాలి? ఈ రక్షణ కార్యాన్ని చెప్పండి అమ్మా. రక్షణ కార్యాన్ని ప్రకటించాలి. అవునా? ప్రకటిద్దామా? ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఇది, ఆజ్ఞ ఇది. మన సంఘము సిద్ధపడకపోతే
3 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, సువార్త ప్రకటించమని. మనం ప్రకటించట్లా. అది వ్యక్తిగతంగా ప్రకటించాలి, సంఘముగా వెళ్ళి ప్రకటించాలి. మీ వ్యక్తిగత సువార్త ప్రకటించాలి. యోసేపు వ్యక్తిగత సువార్తను ప్రకటించాడు. అక్కడ ఏం చేశాడో తెలుసా? యోసేపు రహస్యంగా విడనాడాలనుకున్నాడు కదా, రహస్యాలు చూచిన దేవుడు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన లోబడి ఉంటానన్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ లోక రక్షకుడికి చరిత్రలో తండ్రిగా నిలబడిపోయాడు ఆయన. రేపటి దినమున దేవుడు బడా మంచి నమ్మకమైన దాసుడా అని నిన్ను పిలవాలి అని అంటే ఈ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. ఈ రక్షణ కాపాడుకోవడం కాదు, కానీ ఈ రక్షణ నువ్వు స్థిరపరచుకోవాలి. ఈ రక్షణ స్థిరపరచుకోవడం కాదు, కానీ కడబోర శబ్దము నువ్వు వినేటువంటి హృదయం కలిగి జీవించాలి. ఆయన బోరం రోగగానే ఏమైపోతారండి? పాటలు పాడుకునే వాళ్ళు పాటలు పాడుకుంటానే ఉంటారు. ఎవరికి వినబడుతుంది అది? రక్షణ కలిగిన వారికి. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కలిగి జీవిస్తూ నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, ప్రేమ కలిగిన వాడుగా, నీతి సూర్యుని నువ్వు ఆరాధించేవాడిగా నువ్వు ఉంటేనే వినబడుతుంది నీకు. మనం అనుకుంటూ ఉంటాం, ఈ మధ్యకాలంలో వీడియోలు వచ్చాయి, ఎక్కడో బోర ఊదారంట, ఆకాశంలో బొమ్మ ఒకటి పెట్టి అదిగో బోర సౌండ్ వచ్చింది. పిచ్చోళ్ళకి అందరికీ బోర సౌండ్ వినపడదు. ఎవరికి వినపడుతుంది? పరిశుద్ధులకు వినబడుతుంది ఆ బోర సౌండ్. ఎవడో ఫోటోగ్రాఫర్ దారిని పోయేవాడు తీశాడంట, ఆ సౌండ్ వినండి అని పెట్టారు. చూడండి వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు నేటి దినాల్లో. నువ్వు వాక్యాన్ని చదవకపోతే నువ్వు ఇటువంటి వాటిని నమ్మి మోసపోతావు. ఎవరికి వినబడుతుంది? పరిశుద్ధులకు వినబడుతుంది. ఫస్ట్ ఎవరికి వినబడుతుందండి? పరిశుద్ధులకు వినబడుతుంది. ఆయన ఎవరిని తీసుకొస్తాడండి ఇప్పుడు మనకి చూపించడానికి? ఎవరిని తీసుకొస్తాడు? పరలోకములో హతసాక్షులుగా ఆయన బలిపీఠము చుట్టూ ఉన్నారు కదా, వారిని వెంటబట్టుకొని వస్తాడంట. ఇప్పుడు రా, నా రక్షణ కార్యాన్ని భూమి మీద సిద్ధపరిచాను కదా, అడిగారు కదా మీరు. కాబట్టి ఈ రక్షణ కార్యంలో ఎలా స్థిరపడ్డారో ఈ విశ్వాసులను చూద్దురు రండి అని వారిని వెంట పెట్టుకొని వస్తారంట. ఒక గుంపుని బోర ఓదగా, రెండవ గుంపు ఆ బోరని వింటదంట. ఎవరా గుంపు? మృతులైన వారు. మన పితరులంతా చచ్చిపోయారు కదా, సమాధులు తెరవబడతాయంట, అందులో మృతులు వింటారంట. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఆశ్చర్యమైంది తెలుసా? ప్రభు బోర ఓదగానే ఆయనతో హతసాక్షులు విని వస్తారు, మృతులు వింటారు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన చెవిటోడు వినలేడు, పరిశుద్ధులు వింటారు. ఎవరు వింటారు? 3 వింటారు. ఆ మీదట పరిశుద్ధులముగా అప్పటి వరకు మన విశ్వాసాన్ని, మన రక్షణను మనము స్థిరపరచుకొని ఆ మీదట సజీవులముగా మనము ఉంటే ఇప్పుడు ఏం చేస్తాడండి ఆయన? పరిశుద్ధులు ఎవరండి? ఎలాంటి వారు? హేబేల్ని చూస్తాం మనం. ఎప్పుడన్నా హేబేల్ని చూస్తాం. ఆ రోజు మనం హేబేల్ని చూస్తాం, మనం జకర్యాని చూస్తాం, మనం గ్రహాం స్టైన్స్ని చూస్తాం మనం ఈ లోకంలో. ఇంకా రోజుకి ఎంతోమంది హతసాక్షులు అయిపోతున్నారు కదా, అటువంటి సేవకులందరినీ మనం చూస్తాం. ఎప్పుడో తెలుసా? ఆయన వెంట పెట్టుకొని వస్తాడు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు సమాధుల్లో నిద్రించిన వారు, రక్షణలో ఉన్నవారు అనేకులు, వారికి కూడా వినపడుతుంది. డెడ్ బాడీస్కి వినపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటి? వాటిలో జీవము లేదు, కుళ్ళిపోయిన ఎముకలు వింటాయంట. వారు కూడా ఒక గుంపుగా వచ్చేస్తారు. ఇప్పుడు వారందరూ కలిసి రాగానే మనం ఎర్రికేకలు వేసుకొని పరిగెత్తాలా? ఊరి నాయన వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయినంత వస్తున్నారని. వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులముగా, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారముగా, రక్షణలో అంతము వరకు నిలబడిన మనల్ని ఎదుర్కోవడానికి ప్రభుతో వస్తారంట వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? రెక్కలు వచ్చేస్తాయి అందరికీ. రెక్కలు వచ్చేసి ఎగురుకుంటా మధ్యాకాశంలోకి స్నానం చేస్తూ ఉన్నారనుకోండి, చర్చికి టైం అవుతుందని బోర ఊదిందనుకో, బోధింటా ఉన్నారనుకోండి, టిఫిన్ చేస్తున్నారనుకోండి, పడుకొని ఇంకా టైర్డ్ అయిపోయినారు, పరిశుద్ధుడు నిద్రపోతున్నాడు, ఇంకా నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టుగానే
రెక్కలు వచ్చి ఎగిరి వెళ్ళిపోతాడు. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలోంచి వెళ్ళిపోతాడు. బయట మార్కెట్కి వెళ్ళి నేను ఈరోజు మటన్ తెస్తాను అని చెప్పి వెళ్తారు కదా పురుషులు, వాళ్ళు మార్కెట్ దగ్గర నుంచే వెళ్ళిపోతారు. ఈమె ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. ఎందుకనంటే ఈమె కాడి సిద్ధపాట్లేదు. పక్కన మార్కెట్లో అందరూ డబ్బులు అడ్వాన్స్ కట్టేసి ఉంటారు. నాకు 1 కేజీ, నాకు 1 కేజీ, ఒక 20 మంది 20 కేజీలు చెప్పుంటారు. అందులో ఇద్దరే పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏరయ్యా? ఇద్దరేరి డబ్బులు కట్టారా? వాళ్ళు ఎట్టిపోయారు? కడబోరం రోగగానే రక్షణ కార్యము, నీకు ఇవ్వబడిన రక్షణ కార్యములో నిలిచి ఉంటే నువ్వు ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్తావు. ఇది క్రిస్మస్. ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్లో అర్థం పరమార్థం ఏంటో తెలుసా? రక్షణ ఇవ్వబడింది, దాన్ని కాపాడుకోవాలి. ఆ రక్షణ కార్యాన్ని సిద్ధపరిచిన వాడిని చూసేటువంటి ఉద్దేశము కలిగి మనము జీవించాలి. అది క్రిస్మస్. మనలో ఈ రక్షణ కార్యాన్ని ప్రక్కన పెట్టేస్తాం. అన్ని కార్యాలు తీసుకొచ్చి ముందు పెట్టుకుంటాం. మనం దేవుడిచ్చినటువంటి క్రిస్మస్ అనే రక్షణ కార్యాన్ని ప్రక్కన పెట్టేసి మనము సర్వమానవాళికి స్వార్థను ప్రకటించాలి. ఎందుకనంటే లోకము అంధకారములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కదా. నిన్ను వెలిగించిన దేవుడు అనేకులకు ఆ వెలుగు స్వార్థను ప్రకటించమని నిన్ను పంపిస్తే నువ్వు కూడా చక్కగా ఏం చేస్తున్నావు? వెలిగిస్తున్నావు. ఎలా వెలిగిస్తున్నావు? క్యాండిల్స్ వెలిగిస్తున్నావు, కేక్ కటింగ్కి వెలిగిస్తున్నావు. కానీ నిజమైన రక్షణ సువార్త ద్వారా అంధకారంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ లోకాన్ని వెలిగించలేని క్రైస్తవుడిగా మిగిలిపోతే చివరిగా పరిశుద్ధులతో చేర్చబడవు. చివరిగా సంఘం ఎత్తబడినప్పుడు విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. రక్షణను మనము నిర్లక్ష్యము చేయొద్దు. యోసేపుకు అందినటువంటి ఆ రక్షణ కార్యాన్ని గట్టిగా చేతబట్టాడు. నీతిమంతుడిగా ఉన్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుని యొక్క జనన వంశావళిలో యోసేపు నిలబడ్డాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. అట్టి కృపను దేవుడు మనకి దయచేయను గాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన.